సో ఇవాళ మనం విశ్లేషించే టాపిక్ ఏంటంటే వాకింగ్ ఎయిడ్స్ ఆర్ వాకింగ్ సపోర్ట్స్. సో కాల్డ్ మీ పరిభాషలో ఏంటంటే ఈ క్రచెస్ సంకల్లో పెట్టుకొని వాక్ చేయడము, సో కాల్డ్ క్రచెస్, లేదంటే 4-pronged వాకర్, 4 కోడలు ఉండే వాకర్ కావచ్చు, లేదంటే వాకింగ్ స్టిక్ కావచ్చు. అసలు ఇవి ఎందుకు వాడాలి? సో వాట్ ఆర్ ద ఇండికేషన్స్? నార్మల్గా యాజ్ అ హ్యూమన్ బీయింగ్ వీఆర్ 2-legged, యానిమల్స్ 4-legged. సో మనకేంటంటే ఇన్ కేస్ నరాల బలహీనత ఉండడము, కండరాలలో అంత స్ట్రెంగ్త్ లేనప్పుడు ఎనీ సర్జన్ ఆర్ ఎనీ ఫిజిషియన్ విల్ ప్రిస్క్రైబ్ యూ సమ్ వాకింగ్ ఎయిడ్. ఆర్ సమ్టైమ్స్ హిప్ సర్జరీ, లేదంటే నీ సర్జరీ, లేదంటే యాంకిల్ సర్జరీ అయినప్పుడు కొద్దో గొప్ప ఆ కండరాల వీక్నెస్, ఆ కుట్లు ఉండడం వల్ల, కొద్దో గొప్ప బలహీనత ఉండడం వల్ల పేషెంట్కి ఒక సపోర్ట్ కావాలి. సో అందుకే వాకింగ్ స్టిక్స్ కానీ ఎయిడ్స్ కానీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో 4-5 రకాలు. నెంబర్ 1 క్రచెస్. ఏదైతే మనం సపోర్ట్ 2 చేతుల్లో పట్టుకొని సంకదలో ఆంపిట్లో మనం క్రచ్ ఉంచేసి సపోర్ట్ తీసుకుంటూ వాటిని క్రచెస్ అంటాం. జనరల్గా మనం యంగ్ పాపులేషన్లో ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 2 ఈజ్ వాకర్స్. వాటికి 4 లెగ్స్ ఉంటాయి. సో అది ఓల్డ్ ఏజ్లో మనం ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. సో సమ్టైమ్స్ ఆ 4 కాళ్ళ బదులు 2 వీల్స్, 2 కాళ్ళు ఉండడం, లేదా 4 కాళ్ళు ఉండడం. దానివల్ల ఏంటంటే వాళ్ళు ఆ వాకర్ని లిఫ్ట్ చేసి వేయాల్సిన అవసరం కూడా లేదు, జరుపుకుంటూ వెళ్ళొచ్చు, ఎందుకంటే వాటికి వీల్స్ ఉంటాయి. మూడోది వాకింగ్ స్టిక్, సింగిల్ ప్రాంగ్, ఒకటే కట్టే ఉంటుంది, కింద మాత్రం 3 ఫింగర్ ఉండొచ్చు, 4 ఫింగర్స్ ఉండొచ్చు ఫర్ ద సపోర్ట్. సో ఇవన్నీ కూడా ఏంటంటే వాకింగ్ ఎయిడ్స్. సో ఇంకో ప్రశ్న ఏంటంటే, ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఏ వాకింగ్ స్టిక్, ఏ చేతిలో పట్టుకోవాలి? మనకి ప్రాబ్లం కనుక రైట్ సైడ్ ఉంటే లెఫ్ట్ సైడ్ పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్రాబ్లం కనుక లెఫ్ట్ సైడ్ సర్జరీ అయింది, లెఫ్ట్ సైడ్ నీ సర్జరీ అయింది, లెఫ్ట్ సైడ్ హిప్ సర్జరీ అయింది, దెన్ యూ హ్యావ్ టు హోల్డ్ ఇట్ విత్ రైట్ హ్యాండ్. థర్డ్ ప్రశ్న ఏంటంటే, మనం ఎంత లెంత్ అడ్జస్ట్మెంట్, జనరల్గా మనం వాకింగ్ స్టిక్ చూస్తే ఏంటంటే వాటిలో చిన్నగా అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. సో మనం ఎంత లెంత్ అడ్జస్ట్ చేసుకోవాలి అంటే, నార్మల్గా మనం నిలబడ్డప్పుడు ఏంటంటే మన ఎల్బో జాయింట్ కొద్దిగా ఫోల్డ్, 20 degrees ఫోల్డ్ చేసినప్పుడు మన మడిమే, భూమి నుండి మన మడిమే ఎంత లెంత్ ఉంటుందో అంత అడ్జస్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద ప్రాపర్ లెంత్ టు బి యూస్డ్ ఫర్ వాకింగ్ సపోర్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాకింగ్ ఎయిడ్స్ and walking supports. I am Dr. Ramesh Gajula at Panisha Spine Pain Ortho Sleep Center at Uppal Crossroads. Do subscribe our channel. We have only one center at Uppal Crossroads, that is Panisha. Thank you.